అందరికీ నమస్కారం. నేను భాను మేకల. వెల్కమ్ టు శశి టీవీ. విరిగిన పాలు పోలీసులకు ఫిర్యాదు. పాలు హెరిటేజ్ పాలు విరిగాయంటండి. కూకట్పల్లిలో ఎక్కడ జరిగిందంటే ఇది కూకట్పల్లిలోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో కొన్న హెరిటేజ్ పాలు విరిగిపోవడంతో వినియోగదారుడు ఈ రాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో నాసిరకం వస్తువులు అమ్ముతున్నారంటూ సూపర్ మార్కెట్ యజమాని మేనేజర్పై పోలీసులు కేసు నమోదు చేసినారు. వినియోగదారుడు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడంటండి. రత్నదీప్ సూపర్ మార్కెట్లో ఈ రాములు అనే వ్యక్తి హెరిటేజ్ పాలు కొనడంతో అవి విరిగిపోయాయని చెప్పి అతను బాధ్యతగా సోషల్ రెస్పాన్సిబిలిటీతో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. యాక్చువల్లీ వినియోగదారుల చట్టం కూడా ఉంటుందండి. కన్జ్యూమర్ కోర్టులో మనం వినియోగదారులు ఏదైనా సూపర్ మార్కెట్లో ఏదైనా వస్తువులు కొన్నప్పుడు అవి నాసిరకం అని మనకు తెలిసినప్పుడు మనందరికీ కన్జ్యూమర్ కోర్టు ఒకటి ఉంటుంది. అంటే వినియోగదారులు ఎవరైతే నష్టపోయారో ఈ సూపర్ మార్కెట్లో ఏ వస్తువులు అయితే కొని వాళ్ళందరూ కూడా ఆ బిల్లు ఏదైతే ఉందో మనం ఏమైతే వస్తువు కొన్నామో ఆ మాల్ వాళ్ళు ఆ మార్కెట్ వాళ్ళు ఇచ్చినటువంటి బిల్లుని తీసుకొని కన్జ్యూమర్ కోర్టులో వేస్తే మేబీ నాకు తెలిసి ఒక 2 నెలలు 3 నెలలు డిలే అవుతుంది. కానీ ఆ వినియోగదారుడు ఏదైతే నష్టపోయాడో ఇప్పుడు 10 రూపాయలు ఆ పాల ప్యాకెట్ ఎంత ఉంటుంది నాకు తెలిసి ఒక 40 రూపాయలు ఉంటుంది. ఆ పాలు విరిగిపోయాయి. అతనికి కన్జ్యూమర్ కోర్టులో కనుక అతను కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ కాపీ తీసుకుని ఎఫ్ఐఆర్ కాపీ కూడా తీసుకొని కన్జ్యూమర్ కోర్టులో కూడా వేస్తే అతను కొన్న 40 రూపాయలు పాల ప్యాకెట్కి నష్టపరిహారం అంటే కాంపెన్సేషన్గా కోర్టు వారు కూడా 50,000 రూపాయలు ఇవ్వచ్చు, 10,000 రూపాయలు ఇవ్వచ్చు, లేదంటే 1,00,000 రూపాయలు కూడా ఇవ్వచ్చు ఆ వినియోగదారుడికి. వాస్తవానికి మన వినియోగదారుల హక్కులు చాలామందికి తెలియదు. ఏదైనా మాల్లో మనం వస్తువు కొంటే ఆ వస్తువు నాసిరకం అయిందో లేకపోతే కల్తీ అయిపోతే సరేలే ఈ మాల్ ఇట్లాగే ఉంటుంది అంతా కల్తీ అమ్ముతున్నారని పక్కన పెట్టేస్తాం. కానీ సామాజిక బాధ్యత సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి వినియోగదారుడు ఎవరైనా సరే 10 రూపాయల వస్తువు కొన్నా ఆ వస్తువులో కల్తీ ఉన్నా లేదంటే ఆ వస్తువు సరైనది కాదని చెప్పినా కూడా ఆ కొన్న రిసీట్ను పట్టుకుని కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చిన దాని మీద ఎఫ్ఐఆర్ కడితే దాన్ని కన్జ్యూమర్ కోర్టులో వేసుకుంటే తప్పకుండా వినియోగదారుడికి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. పాలు కొంటే పాలు విరిగిపోయాయంట. అతను ఊరకుండలా విరిగిపోయాయి కానీ కూడా పక్కన పెట్టలే. వెళ్ళి ఆ పాలు తీసుకొని వెళ్ళి ఒక గిన్నెలో ఆ పాలు పోసుకొని ఆ పాలు తీసుకొని వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ మాల్ మేనేజర్ పైన ఆ సూపర్ మార్కెట్ మేనేజ్మెంట్ వాళ్ళ పైన. సో పోలీసు వాళ్ళు అయితే కేసు కట్టారు. ఇప్పుడు ఆ కేసు కట్టిన తర్వాత అతను కోర్టులో వేసుకుంటే మాత్రం అతనికి 40 రూపాయలు నష్టపోతే అతనికి కోర్టు నుంచి కూడా కాంపెన్సేషను చాలా హ్యూజ్ అమౌంట్ కూడా రావచ్చు. వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇట్లాంటి వినియోగదారులకి. సో ఇది పరిస్థితి. కూకట్పల్లిలోని రత్నదీప్ సూపర్ మార్కెట్ అంట. మరి అందులో పాలు విరిగిపోయాయని చెప్పి ఒక వినియోగదారుడు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేశారు.